ప్రార్థన ఎక్కడ వరక్కడ మోకరించదు. బ్రహ్మల తండ్రి పరిశుద్ధుడా, ఈ మధ్యాహ్న వేళ వరకు కూడా ఉదయకాలం 9 గంటల మొదలుకొని అయ్యా ఈ మధ్యాహ్న సమయం ప్రభా 12:30 1 గంట మధ్య వరకు కూడా మాకు తెలియకుండా నీ ఆత్మ సాన్నిధ్యంలో మాటలతో, పాటలతో, ప్రార్థనలతో, వాక్య భాగాలతో, సాక్ష్యాలతో ఈ సమయం ఇక్కడ గడపడం చూపిన నీ కృపకు వందనాలు ప్రభా. ఈ రాత్రిని ప్రారంభిస్తున్నా అయ్యా పెంతుకొస్తూ ఉజ్జీవ స్వస్థత, రక్షణ, స్వస్థత సభల విషయంలో అద్భుతమైన కార్యం అయ్యా. పెంతుకొస్తూ రక్షణ, స్వస్థత ఈ యొక్క సువార్త మహాసభలలో 45 సంవత్సరాలుగా ఈ బలిపీఠం దగ్గర ఈ స్థలంలో ప్రారంభించిన నా తండ్రి పరిచర్య, నా తండ్రికి ఇచ్చిన ఆయుష్కాలను బట్టి, వారికి ఇచ్చిన జీవాన్ని బట్టి, వారి ఆత్మీయంలో జరుగుతున్న ఈ కూటాలను బట్టి నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. రాబోతున్న సేవకులు, సంఘ బిడ్డలు నూతన అభిషేకం పొందాలి. 133వ కీర్తన ఆశీర్వాదము, శాశ్వత జీవము అచ్చట ఉండాలని సెలవిచ్చినట్లుగా ఈ కూటాలకు వచ్చి ప్రతి వారిని ఉజ్జీవంతో నింపుతారని, 133వ కీర్తన అభిషేకం వారికి ఇస్తారని మీరు చెప్పారు ప్రభా. అయ్యా పడిపోయిన బలిబిడ్డలు తిరిగి కట్టబడ్డారు, చెదిరిపోయిన ఆత్మలు తిరిగి సమకూర్చబడ్డారు, గుండె చెదరని బాగు చేయటానికి 147 కీర్తనలు చెప్పినట్లుగా 2, 3, 4 చరణాలు చెప్పినట్లుగా ప్రజలను మీరు పోగు చేయండి, తిరిగి కట్టండి, యెరూషలేమును కట్టండి, కార్యము జరిగించండి, మహిమ మీరు పొందండి ప్రభు. పాడే పాటల ద్వారా, చేసే ఆరాధన ద్వారా, ఎత్తబడే వాక్యం ద్వారా మా హృదయాలు మేలుకొల్పబడాలి, తిరిగి కట్టబడాలి, నూతన ఉద్యమం మీరు పొందుకోవాలి, రోగులు స్వస్థత పొందాలి, పాపి రక్షణ పొందాలి, చల్లారిపోయిన ఆత్మలు మరలా పెంతుకొస్తులో ఉన్న ఆ ఉద్యమం చూడాలి. అయ్యా ఇది ఉన్నతమైన సువార్తగా మారాలి. ఈ మహాసభ ద్వారా గొప్ప కార్యాలు ఆ ప్రాంగణాన్ని మీరు అభిషేకించు. పిఏ సిస్టమ్ ద్వారా, సంగీతం ద్వారా, అక్కడున్న ప్రతి ఎవరి బిడ్డల ద్వారా నువ్వు మహిమపరచబడండి ప్రభా, మహిమపరచబడండి ప్రభా. మీరే మహిమపరచబడండి. వాతావరణం అనుకూలపరచుకోండి అయ్యా. కరెంటు మీ స్వాధీనంలో పెట్టుకోండి. వచ్చిన వారికి భోజన సదుపాయాల విషయంలో వండే ప్రజలు ఇచ్చే వాటిని వండుతున్నప్పుడు తెస్తున్న వారు దీవించబడాలి, వండేవారు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, తిరుచున్న వారు ఆరోగ్యం పొందుకోవాలి, శక్తి పొందుకోవాలి, కృపమని యేసు నామములో దైవ సన్నిధి తోడుగా ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుతూ పరిచయం చేసేవారి కానీ వచ్చేవారు వెళ్ళేవారి ప్రయాణంలో దేవుని సరి తోడుగా ఉండాలని, ప్రతి ఆత్మ అభిషేకించబడాలని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. నా ప్రాణమయ యెహోవా, మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము చేరువచ్చును. దానికి ఇష్టమైన భూమి మీద ప్రజలు సదా తోడే నడిపించును గాక.